నీరు అనేది చాలా సున్నితమైన విషయం. యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, జిల్లాల మధ్య, గ్రామాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితి ఉంది. సార్, పోలవరం ప్రాజెక్ట్ R&R ప్యాకేజెస్ సంబంధించి ఇప్పుడు 45.72 మీటర్స్ హైట్లో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి సబ్మెర్జెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. R&R ప్యాకేజ్ కింద చాలా ఫండ్స్ అవసరం అవుతాయి. ఇప్పటివరకు సెంట్రల్ నుంచి ఎటువంటి క్లియర్ కట్ హామీ మనకు రాలేదు కదా. 12,150 కోట్లు ఏదైతే ఇచ్చారో ఈ ప్రాజెక్టులో 41.25 వరకు ఇది ఇచ్చారు. మిగిలినంతా కూడా ఇది ఫేజ్ 1 అని ఈయన ఇచ్చిన లెటర్ని బేస్ చేసుకొని ఫేజ్ 1 పెట్టారు. ఆ తర్వాత వచ్చేది ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అది సెకండ్ ఫేజ్ సంబంధించి R&R ప్యాకేజ్ సార్ కంప్లీట్ గా అప్పుడు అవుతుందంటారా? 41.25కి ఇది 15కి 42.15 సెకండ్ ఫేజ్ మిగిలింది 45.75కి మిగిలింది. అది అప్పట్లోకి మనకి ఒక ఎస్టిమేట్స్ మనం రాయాలి కదా, మాట్లాడాలి కదా వాటితో. ఇప్పుడు మీరు నేనేమంటారంటే ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. వై యు ఆర్ ఆల్ హ్యావింగ్ డౌట్స్ ఆన్ దట్? మనం దాన్ని ప్రయత్నం చేస్తుంటే ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలా, రాజకీయం చేసి ఇచ్చేవాళ్ళని కూడా చెడగొట్టాలా? ఎందుకు ఆలోచనలు మీకు కానీ రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కావాలి. ఇస్తావా లేదా, తెస్తావా లేదా? 5 ఏళ్ళు ఎవడు మాట్లాడాల? మీరందరూ 5 ఏళ్ళు భయం మీకు. మాట్లాడిన కేసు అక్కడి నుంచి భయపడి ఎవరు మాట్లాడాలంటే గగదలాడేవాళ్ళు. కాదు కాదు, మేము చెప్పినా రాయాలంటే భయపడేవాళ్ళు. అదే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టీఎస్సీ అప్రూవల్ వచ్చింది సార్. ఇది టీఎస్సీ అప్రూవల్ కూడా వచ్చింది. అదే 55,000 కోట్లు టీఎస్సీ అప్రూవల్ కూడా వచ్చింది. అన్ని అయిపోయినాయి ఇప్పుడు. సార్, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం అప్పుడు ఓల్డ్ SSR రేట్స్ మీద చేసినారు. ఈ మధ్యలో గ్యాప్ వల్ల రివైజ్డ్గా ఏమన్నా అంచనా పెరిగే అవకాశం ఉందా? అట్లాగే మీరు చెప్పినట్టు 76% పూర్తయింది. 24% ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఇవి కంప్లీట్ ఈ సివిల్ వర్క్స్ మీరు చెప్పినవి అలాంగ్ విత్ R&R అన్నిటి కలిపి 24% ఉందా? అంటే ఇప్పుడు మీకు మెయిన్గా యాజ్ ఆన్ టుడే వీఆర్ స్పెండింగ్ మనీ. ఆ 990 కోట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో పెట్టారు. అది కూడా వారికి కూడా చెప్పే మొత్తం చేశాం. అందుకని మీరు చూస్తే అంత మునుపు టెండర్ పిలిచారు డయాఫామ్ వాళ్ళకి. ఆ రేట్లే తీసుకొని ఎక్స్పాండ్ చేశాను ఇప్పుడు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. అందరం కలిసి ముందుకెళ్ళాం. ఇది వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఆ టెండర్ షెడ్యూల్లోనే అవన్నీ ఉంటాయి. దాన్ని ఇప్పుడే అది ఎన్ని ఒప్పుకున్నారా, ఒప్పించారా, మీరు ఏం చేశారు అంటే మనకి ఎట్లున్నాయంటే నువ్వు ఎందుకు లిటిగేషన్ పెట్టుకోలేదు అనే పరిస్థితులు ఉన్నారు తప్ప ప్రాజెక్ట్ పూర్తి చేయమని లేరు. మీరు బే క్లియర్ అంటే నేను పోయి ముందు మాకు డబ్బులు ఇస్తారని చెప్పడం మీరంటే నువ్వు పని చేయవే అంటున్నారు వాళ్ళు. మీరు కూడా కొంచెం ఇంకా మీకు ఉంది, టైం పడుతుంది. ఆ హ్యాంగ్ ఓవర్ ఉంది, 6 నెలలు 5 ఏళ్ళ హ్యాంగ్ ఓవర్. చేసేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి చులకన, బెదిరించేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి భయం. ఆ పరిస్థితిలో ఉంటారు మీరంతా. సార్, ఈ మధ్య విదేశీ నిపుణులు కమిటీ వేశారు కదా సార్, పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళ నివేదిక ఇచ్చారా? ఏది విదేశీ నిపుణులతో కమిటీ వేశాం కదా, డయాఫ్రమ్ వాళ్ళు రిపేర్లకి ఎక్స్పర్ట్స్ కమిటీ, అట్లాగే ప్రాజెక్టుకి సంబంధించి అట్లా వర్క్షాప్ చేసి అన్ని వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేసి డేట్స్ ఇచ్చారు. డ్యామేజ్ గురించి పోలేదు, డేట్స్ అని ఇచ్చారు. ఏం చేయాలి, ఫ్యూచర్కి ఏం చేయాలని ఇచ్చారు. ఎవ్రీబడి ఈజ్ కన్విన్స్డ్ డెమోక్రసీ హ్యాస్ టు పే సమ్ ప్రైస్. సార్, ప్రాజెక్ట్ని మీరు పూర్తి స్థాయిలో పరిశీలించారు కదా సార్. పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయడానికి ఎంత సమయం పడుతుంది? దాని మీద ఏమైనా ఒక స్పష్టత ఏమైనా వచ్చిందా సార్? స్పష్టత ప్రాజెక్ట్ని బట్టి ఏ ప్రాజెక్ట్ కూడా ఒకటేసారి నీళ్లు పెట్టరు. దానికి కూడా ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్తారు సేఫ్టీ అన్ని. ఎందుకంటే ఏ కొత్త ప్రాజెక్ట్ కట్టినా, చిన్న ఇది కూడా కట్టినా కూడా చిన్న చెరువైనా ఒకటేసారి పెట్టరు. ఒకసారి 30-35% పెట్టి 40-50-60 అట్లా ఒక 2-3 ఏళ్లలో ఫుల్ రిజర్వాయర్ తీసుకెళ్తారు సేఫ్టీ చూసుకొని. సేమ్ థింగ్ ఈ ప్రాజెక్టు కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తి చేస్తే 180 TMs ఆఫ్ వాటర్, 194 TMs ఆఫ్ వాటర్ మనం ఇంపౌండ్ చేసే అవకాశం ఉంటుంది.
సార్ ప్రాజెక్టు సంబంధించి ఈ 41.72 కానీ 45.75 కానీ ఈ సబ్మెర్జెన్సీ మనం ఇచ్చిన లెక్కల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఇచ్చేయాలన్నారు. అది కరెక్ట్ కాదు. మనం ఇచ్చిన దానికంటే అంతే ఉందని అక్కడుండే రీజన్స్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలాసార్లు ఇచ్చేశారు. దే ఆర్ వర్కింగ్ అన్నట్టు. సబ్మెర్జెన్స్ అవన్నీ ఇంట్రెస్ట్ రేట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడాలి. ఈవెన్ బైఫర్కేషన్ యాక్ట్లో ఆల్ పర్మిషన్స్ కానీ క్లియరెన్సెస్ కానీ తీసుకురావాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ స్టేట్ గవర్నమెంట్. బీ క్లియర్. మీరు యాక్ట్ ఒకసారి 4 సార్లు చదువుకోండి మీరు అందరూ. తర్వాత ఒక ఐడియా వస్తుంది. మీరు క్వశ్చన్స్ అడగడానికి తయారు వస్తారు తప్ప చదువుకుంటారు అనమాట. బాయ్.